ఉప్పల్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పార్లమెంట్ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి, బీసీజేఏసీ నేత సత్యరాజ్ గౌడ పాల్గొన్నారు. పెట్రోల్ పోసుకుని చనిపోయిన బస్ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల హామీలను తుంగలో తొక్కిందని లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. శంకర్ గౌడ్ మృతిపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మరి ధర్నా చేస్తున్నారు. మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏదో సహాయం చేస్తాము, ఇంక్రిమెంట్లు ఇస్తాము, జీతాలు పెంచుతామని చెప్పి మాయమాటలు చెప్పి, అన్ని మాయమాటలు చెప్పి మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2 రోజులుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ మరి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ బాధలు వెళ్ళబుచ్చుకుంటున్నారు, వాళ్ళ కష్టం తెలియజేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మనందరికీ తెలుసు, మరి నిన్న ఒక ఎంప్లాయీ శంకర్ గౌడ్ అనే వ్యక్తి మరి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. ముఖ్యంగా మరి ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసేంత వరకు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని చెప్పి నేను